క్లాస్ మ్యాథమెటిక్స్ ఎక్సైజ్ 12.2 క్వశ్చన్ నెంబర్ 1. 12.1 మొత్తం కంప్లీట్ అయింది. 12.2 సో వాల్యూమ్స్ గురించి ఉంటుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఏరియాస్ చెప్పేటప్పుడు కూడా క్వశ్చన్ యొక్క కాంబినేషన్ చూసుకోవాలని. సో ఇక్కడ వాల్యూమ్స్లో కూడా మనం క్వశ్చన్ యొక్క కాంబినేషన్ చూసుకోవాలి. ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ కోన్ స్టాండింగ్ ఆన్ హెమిస్పియర్. కోన్ హెమిస్పియర్ మీద స్టాండ్ అయింది. దెన్ their both radii means radius equal to 1 centimeters and the height of the cone is equal to radius. Find the volume of solid. చూద్దాం ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ డ్రాప్ చేసుకుందాం, తర్వాత ఆన్సర్ అదే వచ్చేసింది. చూద్దాం. ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ కోన్. కోను స్టాండింగ్ ఆన్ హెమిస్పియర్. హెమిస్పియర్ మీద స్టాండ్ అయి ఉందంట. సో కోన్ ఈజ్ స్టాండింగ్ ఆన్ హెమిస్పియర్. సో ఇది రేడియస్, ఇది వర్టెక్స్ హైట్, ఇది స్లాంట్ హైట్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, ఇది డయాగ్రామ్. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, వాల్యూమ్ ఆఫ్ సాలిడ్. ఇక్కడ ఏమేం కాంబినేషన్ ఉంది, వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్, ఇదేగా ఈ కాంబినేషన్ క్వశ్చన్ ఉంది. సో దీన్ని మనం ఎలా చేయాలి చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. ఫస్ట్ గివెన్ డేటా రాద్దాం. సొల్యూషన్ ఏమి ఇచ్చాడు, సో బోత్ రేడియస్ బీమ్ ఈజ్ ఈక్వల్ టు 1 centimeters. సో బోత్ రేడియస్ ఎంత, ఈజ్ ఈక్వల్ టు 1 centimeter. హైట్ దేనికి ఈక్వల్ అయిందంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ అంటే ఎంత, ఈజ్ ఈక్వల్ టు 1 centimeters. అంటే ఈ హైట్ ఈ రేడియస్కి ఈక్వల్ అయింది. అంటే రేడియస్ ఎంత ఉంటుందో హైట్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ కాంబినేషన్ రాద్దాం. వాల్యూమ్ ఆఫ్ సాలిడ్, సో వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ ఏమైంది, వాల్యూమ్ ఆఫ్ కొనికల్ పార్ట్. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ పార్ట్, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి, సో 1/3 πr²h. సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ 2/3 πr³ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/3 π ఆఫ్ r² అంటే 1², h అంటే 1 ప్లస్ 2/3 π ఆఫ్ r³ అంటే 1³. సో 1/3 1² ఇంటూ 1 1 1s are 1 π ప్లస్ 2/3 π. సో ఏమైంది, ఇది 3/1 π ప్లస్ 2π దట్ ఈజ్ ఈక్వల్ టు 3π/3 దట్ ఈజ్ ఈక్వల్ టు π cm³. ఇది ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్, దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్ వాల్యూమ్ ఆఫ్ వాల్యూమ్స్లో.